హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి క్రియేటివ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శాండ్విచ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వెజిటేబుల్సే వేసుకోవాలని లేదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి. ఈ క్వాంటిటీ మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సోయా సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. బటర్ని తీసి రూమ్ టెంపరేచర్లో పెడితే ఇలా మెల్ట్ అయినట్లు ఉంటుంది. ఈ బటర్ని బ్రెడ్ స్లైసెస్కి 1 సైడ్ అప్లై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే 2 సైడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా 4 బ్రెడ్ పీసెస్కి బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేయని సైడ్లో ఇప్పుడు కర్రీని పెట్టుకోవాలి. ఫస్ట్ సన్నగా తురిమిన చీజ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర చీజ్ లేకపోతే ఇటు సైడ్ కూడా బటర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకొంచెం చీజ్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక బ్రెడ్ పీస్ని పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీని మీద బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక మూత పెట్టి కొద్దిసేపు క్లోజ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్ని టమాటా కచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి చీజ్ ఎలా కనిపిస్తుందో. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా చీజ్ యాడ్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.